హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ తేజ. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా పొలిటికల్ లీడర్స్ యొక్క రాసలీల వీడియోలు బయటకు వస్తున్నాయి. మనం చూస్తున్నాం. అంటే అందులో ఉన్నది నిజంగా వాళ్ళేనా? లేకపోతే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. ఏఏ వచ్చేసింది. వాళ్ళ ఫేసులు తీసి వీళ్ళ ఈ పొలిటికల్ లీడర్స్ ఫేసులు కావాలని పెట్టి కొన్ని వీడియోలు బయటకు వస్తున్నాయా? మనకు తెలుసు డీప్ ఫేక్ టెక్నాలజీ కూడా వచ్చింది. ఇప్పుడు మనం సినిమా సెలబ్రిటీస్కి సంబంధించి లేకపోతే ప్రముఖులకు సంబంధించి నిజంగా వాళ్ళే ఉన్నట్టు కూడా వీడియోలు వస్తున్నాయి. సో అంటే వీటిని అసలు నమ్మాలా నమ్మకూడదా ఇలాంటి ఒక క్వశ్చన్ మార్క్ మనందరిలోనే ఉంది. అయితే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుందని చెప్పాలి. టీడీపీ పార్టీకి సంబంధించి అతని పేరు కోనేటి ఆదిమూలం. గతంలో ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు టీడీపీలో పార్టీలో ఆయన చేరారు. ఆయన వీడియో బయట చక్కర్లో కొడుతుంది. అంటే వీడియో చూసిన వాళ్ళందరికీ నిజంగా ఆయనేనా అంటే ఆ వీడియో అంత దారుణంగా ఉంది. ఆ వీడియోలో అతని బిహేవియర్ కూడా చాలా దారుణంగా ఉంది. అయితే ఈ విషయం ఎలా బయటకు వచ్చింది? అదే పార్టీకి సంబంధించి అదే జిల్లాకి సంబంధించి సత్యవేడు జిల్లా వరలక్ష్మి ఆమె ఒక టీడీపీ అధ్యక్షురాలుగా అక్కడ వ్యవహరిస్తుంది ఎన్నో ఏళ్ళ నుంచి. గతంలో ఆదిమూలం గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు నేను అతని పైన తిరుగుబాటు చేశాను. చాలా అతని అరాచకాలన్నీ బయట పెట్టడానికి నేను చాలా ట్రై చేశాను. అయినా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా మద్దతు తెలియచేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడంతో మేము ఆయనకి మద్దతు తెలియజేసాం. దాని తర్వాత అతను నా మీద కక్ష పెట్టుకుని ఎలా అయినా సరే కక్ష సాధించాలని చెప్పేసి చాలాసార్లు కూడా నన్ను అసభ్యంగా ప్రవర్తించడానికి అతను ట్రై చేశాడు. దానికి నేను అతనికి లొంగిపోయాను. ఇంకా ఎవరికి చెప్పాలో ఏం చేయాలో తెలియలేదు. పలుమార్లు అతను పిలిచిన హోటల్కి నేను వెళ్ళాను. దాని తర్వాత మా హస్బెండ్ చెప్పుకున్నాను. నేను నాకు జరిగిన అన్యాయం అంతా కూడా మా హస్బెండ్ చెప్పుకున్నాను. మా హస్బెండ్ ఒక సలహా ఇచ్చారు. అంటే ఈసారి హోటల్కి వెళ్ళినప్పుడు కెమెరా తీసుకెళ్ళని చెప్పేసి ఒక సలహా ఇచ్చారు. తీసుకెళ్ళాను. అతను ఏం చేశాడో అది మొత్తం కూడా రికార్డ్ చేశాను. రికార్డ్ చేసి ఇప్పుడు ప్రెస్ ముందుకు వచ్చి చెప్తున్నానని చెప్పేసి ఇప్పటి వరకు ఆమె చెప్తున్న వార్త. అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆ వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నిజంగా వీడియో చాలా చాలా దరిద్రం, ఘోరం. అసలు ఎవరు చూడలేం. దయచేసి ఎవరు చూసే ప్రయత్నం కూడా చేయొద్దు. ఒక పాన్ వీడియోతో సమానం ఆ వీడియో. అలా ఉంది. అందులో అంత దరిద్రం ఉంది. నిజానికి ఈమె వాళ్ళ హస్బెండ్ హెల్ప్తో ఆ హస్బెండ్ ఇచ్చిన సూచనలతో వెళ్ళి నేను వీడియో తీశానని చెప్తుంది. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది సినిమా ప్రముఖులు కానీ లేకపోతే బయట వేరే గవర్నమెంట్ ఉద్యోగులు వేరే వాళ్ళతో ఇల్లీగల్గా ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళ వైఫ్కి దూరంగా ఉంటూ వేరే ఒక హోమ్ తీసుకుని అందులో వాళ్ళకి నచ్చిన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తూ చాలామంది కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. రీసెంట్గా మనం ఒక వైజాగ్ ఇష్యూ తీసుకుంటే ఒక సినిమా సెలబ్రిటీస్ ఇలానే వాళ్ళ హస్బెండ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టించింది ఒక ఆమె. అలాగే చాలామంది హస్బెండ్స్ కూడా వాళ్ళ వైఫ్ ఏ అయితే అరాచకాలు చేస్తుందో అవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. మరి వీళ్ళు కూడా అదే తరహాలో వ్యవహరించాల్సిన అవసరం ఉంది కదా. అంటే వాళ్ళ హస్బెండ్కి తెలిసినప్పుడు వాళ్ళ హస్బెండ్ పోలీసులకు ఫిర్యాదు చేసి మీడియాకు కూడా చెప్పి రెడ్ హ్యాండెడ్గా ఆ ఎమ్మెల్యేని పట్టుకుంటే ఆ రోజే అతన్ని బయటికి తీసుకొచ్చి నిలదీసే ప్రయత్నం చేస్తారుగా. అప్పుడే అదే హోటల్, ఇప్పుడు ఒక హోటల్ అని చెప్తున్నారు, ఆ హోటల్ దగ్గరే అతను రెడ్ హ్యాండెడ్గా పట్టుకునేవారుగా. అంటే ఒకసారి నేను చెప్పి మీకు పూర్తిగా అర్థమవుతుంది నేను అనుకుంటున్నా. ఏదైతే ఇప్పుడు ఆ హోటల్లో జరిగిందో ఈ సంఘటన, అక్కడికి పోలీసులు కానీ లేకపోతే మీడియా కానీ అక్కడికి వచ్చి ఉంటే అతను అక్కడే రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిపోతాడని నేను చెప్తున్నా. పదే పదే చెప్తున్నా, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే దీని వెనకాల కొంతమంది ప్రముఖుల చెయ్యి ఖచ్చితంగా ఉంది. వీడియో కావాలని రికార్డ్ చేశాడు. అసలు ఏ హస్బెండ్ అయినా సరే నువ్వు మళ్ళీ చెయ్యని చెప్పడు. ఆల్రెడీ ఆమె తప్పు చేసింది. పలుమార్లు అతను నా పైన ఇలా అత్యాచారం చేశాడని ఆమె చెప్తుంది. మళ్ళీ చేయమని హస్బెండ్ ఎలా చెప్తాడు? నిజంగా ఈ హస్బెండ్కి క్లాప్స్ కొట్టాలి, ఒక అవార్డు కూడా ఇవ్వాలి. నువ్వు అసలు ఈ ఇయర్లోనే బెస్ట్ హస్బెండ్. ఆమె ఆల్రెడీ తప్పు చేసి ఆమె బాధపడుతుంటే అది నువ్వు పోలీసులకి ఫిర్యాదు చేసి లేకపోతే అదే పార్టీలో ఉన్న హయ్యర్ ఆఫీసర్స్కి ఎవరికైనా ఫిర్యాదు చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే ఆ రోజే అతన్ని నిలదీసి గట్టిగా ప్రశ్నించేవారు కదా. ఇప్పుడు ఆల్రెడీ పార్టీలో నుంచి సస్పెండ్ చేశారు. అసలు బయటికి ఆ వీడియో ఇప్పుడు అసలు ఎలా చక్కర్లో కొడుతుందో తెలుసా? చాలా చాలా దారుణం, దరిద్రం అసలు. ఇప్పుడు చాలా మంది కూడా వచ్చేసి ఏం చెప్తున్నారు, దీని వెనకాల పెద్ద పెద్ద వాళ్ళ చేతులు ఉన్నాయి. ఇప్పుడు అతనే అంటున్నాడు, అతనేమంటున్నాడు, ఇప్పుడు పెద్ద టెక్నాలజీ వచ్చేసింది, ఏఏ వచ్చేసింది, అందులో ఉన్న నేను కాదు నా ఫేస్ ఎడిటింగ్ చేసి పెట్టారని చెప్తున్నాడు. వాయిస్లు విన్నాం, అందులో మాటలు విన్నాం. ఆ శబ్దాలు, బాబోయ్ ఆ శబ్దాలు నిజంగా వింటే అసలు ఘోరం. ఒక పాన్ వీడియోతో సమానం. నిజంగా ఆ వీడియోలో
అంత దారుణంగా బిహేవ్ చేశారు. మరి ఆ వీడియో హస్బెండ్కి అసలు ఎలా రికార్డ్ చేయబోయిందో నాకైతే అర్థం కావట్లే. అసలు ఆమె హస్బెండ్ చెప్పిన మాట ఆమె ఎందుకు విన్నదో నాకు అర్థం కావట్లే. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు మీరు? సంఘటన జరిగి ఎన్ని రోజులు అవుతుంది? ఇన్ని రోజులు ఎందుకు మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం చేయలేదు మీరు? ఒక పక్క అక్కడ రాష్ట్రంలో వరదలు, ప్రజలందరూ కూడా చాలా తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. అసలు ఎంతమంది బతుకున్నారో, ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ కూడా ఒక అంచనా లేదు. అక్కడ ప్రభుత్వం ఇప్పుడు అసలు అక్కడ ప్రజలకి అసలు మనం ఎలా సహాయపడాలో కూడా ఒక తెలియని పరిస్థితిలో ఉంది. అంటే ఆల్మోస్ట్ అక్కడ ప్రభుత్వం సహకరిస్తుంది చెప్తున్నా, పోయిన ప్రాణాలను తీసుకెళ్ళడానికి ఒక బాధలో ఉన్నారు అందరూ కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి టైంలో అదే పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే వీడియో వచ్చిందంటే అసలు ఏం అర్థం చేసుకోవాలి? దీన్ని కావాలనే ఖచ్చితంగా బయట పెట్టే ప్రయత్నం చేశారు. దీని వెనకాల ఖచ్చితంగా పెద్ద చేతులు ఉన్నాయి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అదే రోజు పట్టించుంటే అసలు ఎంత గొడవ వచ్చేది. అసలు అతను అరెస్ట్ చేసేవారు, ఖచ్చితంగా శిక్ష వేసేవారు. ఇప్పుడు ఒక వీడియో వచ్చింది, ఇప్పుడు అతను ఏమంటున్నాడు? అందులో ఉన్నది నేను కాదంటున్నాడు. ఇన్వెస్టిగేషన్ చేస్తారు, సంవత్సరాలు అవుతాయి, నెలలు అవుతాయి, బెయిల్ మీద ఖచ్చితంగా అతను బయట ఉంటాడు. పార్టీ నుంచి పదవి కోల్పోయినా ఏదో రకంగా సహకారం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పార్టీకి బ్యాడ్ నేమ్ రాకూడదు కదా. ఒకసారి నేను చెప్పింది మీరు పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. అంటే నాకేమనిపిస్తుంది అంటే, నా ఒపీనియన్ నేను చెప్తున్నా, వీడియో రికార్డ్ చేసి దాని తర్వాత ఆదిమూలం గారిని ఖచ్చితంగా బ్లాక్మెయిల్ చేసి ఉంటారు. తర్వాత ఆయన కూడా ఆమెను ఇబ్బంది పెట్టే ఉంటాడు ఖచ్చితంగా. కానీ ఇక్కడ హస్బెండ్ రోల్ చూస్తుంటే నిజంగా చాలా మంది కూడా కొన్ని కామెంట్స్ చూస్తున్నా పొద్దున్న నుంచి హస్బెండ్ని మెచ్చుకుంటున్నారు. ఓరే బాబు, దయచేసి అట్లాంటివి మాత్రం, ఒకవేళ ఆమె ఆల్రెడీ తప్పు చేసిన ఒక బాధలో ఉంటే తప్పు చేయని మళ్ళీ ఎలా చెప్తారు? అసలు తప్పు చేయని చెప్తే ఆమె ఎలా చేస్తుంది? నాకు అది అర్థం కావట్లా. మీరు రుజువుపించడానికి అన్నీ ఉన్నాయి, చట్టం ఉంది, పోలీసులు ఉన్నారు, ఈజీగా పట్టించవచ్చు. కానీ ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియో రికార్డ్ ఇప్పుడు అక్కడితో ఆగిపోదుగా. అది ఎంతమందికి షేర్ అయి ఉంటుంది? వేళ అతనికి శిక్ష పడ్డా ఆ వీడియో బయట అలా చక్కర్లు కొడుతూ ఉంటే ఆమె అతను హస్బెండ్తో కాపురం చేయగలుగుతుందా? ఎందుకు ఆలోచించలేదు? సో దీనికి ఈ విషయానికైతే ఖచ్చితంగా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. నాకైతే దీని వెనకాల ఖచ్చితంగా రాజకీయ నాయకులు ఉన్నారు అనిపిస్తుంది. ఖచ్చితంగా ఉంటారు దీని వెనకాల. ఎవరికో బ్యాడ్ నేమ్ తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. దానికి ఈ హస్బెండ్ అండ్ వైఫ్ ని మొత్తం కూడా బ్యాడ్ చేస్తారు. వాళ్ళని వాడుకున్నారు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని వాడుకున్నారు, బ్యాడ్ చేస్తారు. ఇది జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.